భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం దర్శనం మాత్రమే కాదు, చుట్టుపక్కల పవిత్ర స్థలాలను చూసినప్పుడే యాత్ర సంపూర్ణమవుతుంది. ముందుగా రామయ్య దర్శనం అనంతరం పవిత్రమైన గోదావరి నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి ఆ తీరంలోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించాలి. అక్కడి నుంచి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దర్శనం మనసుకు శాంతినిస్తుంది. అలాగే గోవిందస్వామి మఠం, కళ్యాణ మండపం వంటి ప్రదేశాలు రామభక్తి వైభవాన్ని గుర్తు చేస్తాయి. వైకుంఠ ద్వారం దగ్గర భక్తిభావం మరింత పెరుగుతుంది. రామదాసు ధ్యాన మందిరం చేరుకుంటే ఆయన భక్తి త్యాగం మనసును కదిలిస్తాయి. దాసాంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి ఆలయాలు దర్శిస్తే భక్తికి బలం చేకూరుతుంది. ఈ యాత్ర మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. భగవంతుడిని దర్శించడం మాత్రమే కాదు, ఆయనకు సంబంధించిన ప్రతి స్థలాన్ని సందర్శించడం ద్వారా భక్తి మరింత గాఢమవుతుంది. భద్రాద్రి యాత్ర అనేది కేవలం ప్రయాణం కాదు, మనసును పవిత్రం చేసే దైవానుభూతిగా భావించాలని పండితులు చెబుతున్నారు.